ఇప్పుడు ఆత్మను మనం అనుభవించకపోయినా, ఆత్మను మనము పొందుకోకపోయినా, ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయనను మనం చూడలేము. మనం ఏదో గడిచిపోతుంది రోజులు, ఏదో ప్రార్థన చేస్తున్నామండి, వస్తున్నామండి, వెళ్తున్నామండి, కనిపెట్టేటువంటి పరిస్థితి లేదు. దేవుని యొక్క స్వరము కొరకు, దేవుని ఆత్మ కొరకు, దేవుని సన్నిధిలో ఆయన యొక్క స్వరాన్ని వినేటువంటి కనిపెట్టగలిగేటువంటి స్థితి, అంత ఓపిక, సహనం మనకు ఉండట్లా. ఏం చేస్తున్నాం? మనము ప్రార్థన చేస్తున్నాం, మన అవసరాలన్నీ చెప్పేసాం, వచ్చేసాం, ఈ పని అయిపోయింది అనుకుంటున్నాం, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, నీవు ఆత్మ సంబంధమైనటువంటి చెవిని, ఆత్మ సంబంధమైన దృష్టిని కలిగి ఉండాలి. లేకపోతే ఆయన వచ్చేటువంటి సమయానికి నువ్వు ఆ స్థితిని కలిగి ఉండకపోతే నువ్వు మిస్ అయిపోయేటువంటి ప్రమాదం. ఇక్కడ వాక్యం ఏముంటుంది? 30వ వచనంలో చూడండి, అక్కడే అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని, హల్లెలూయా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెప్తున్నాడు ఆయన? భూమి దిగంతముల నుండి, ఈ కొన నుండి ఆ కొన వరకు, ఈ పక్క నుండి ఆ పక్క వరకు ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేస్తున్నాడు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయడానికి వస్తున్నాడు ఆయన మధ్యాకాశములనికి, దూతలను పంపుతున్నాడు ఆయన. ఆయన రాకడకు సిద్ధపడినటువంటి వారందరినీ ఆయన పోగు చేసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు సిద్ధపడవలసింది ఎవరు? సిద్ధం చేస్తాడా? మనమే సిద్ధపడాలి. ఆయన పోగు చేసుకుంటాడు. ఎవరిని పోగు చేసుకుంటాడు? ఎవరైతే ఆయన రాజ్యములో నిలవగటానికి అర్హతను సంపాదించుకున్నారో వారిని పోగు చేసుకుంటాడు ఆయన. నువ్వు ఆ అర్హతను సంపాదించుకోకపోతే నువ్వు విడిచిపెట్టబడేటువంటి ప్రమాదం. భూమి అంతటా ఆయనకు అనుదృష్టి ఉన్నది. ఎవరిని పోగు చేయాలో ఆయనకు తెలుసు. వీరందరినీ పోగు చేసుకునేటువంటి కార్యక్రమం అవుతుంది. వారందరినీ మధ్యాకాశంలోనికి తీసుకుని వెళ్ళేటప్పటికే ఆయనతో నిద్రించినటువంటి వారు అక్కడ ఉంటారు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన కొరకు మనము సిద్ధపడుతున్నామా? ఇప్పుడు వాక్యం ఏమంటుంది? ఆ చివర నుండి ఈ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేతురు. ఆయన ఏర్పరచుకొనినటువంటి వారు, ఏర్పరచుకున్న వారు ఆయన కొరకు సిద్ధపడు.